ఈ అనంతమైన విశ్వం పుట్టకముందు అసలు కాలమనేదే మొదలవ్వని ఆ మారుమూల సమయమది. మన పురాణాలు చెప్పే సూర్యచంద్రులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీరెవ్వరూ లేని గాఢాంధకారం. ఆ శూన్యంలో ఒక వింతైన వెలుగు చలనం మొదలైంది. ఆ వెలుగే మనకు తెలియని ఒక రహస్య లోకం. దాని పేరే భావారణ్యం. ఈ అరణ్యం చెట్లతో నిండినది కాదు, కోట్లాది ప్రాణుల మనోభావాల తరంగాలతో నిండినది. ఈ లోకానికి అధిపతి బ్రహ్మదేవుడి కలం నుండి జారిపోయిన అజ్ఞాత దేవుడు. ఆయనే నీలకంఠాక్షుడు. ఆయన రూపం వర్ణనాతీతం. మేఘంలాంటి నీలిరంగు దేహం, కళ్లలో కోటి నక్షత్రాల ప్రకాశం, చుట్టూ ప్రశాంతమైన నిశ్శబ్దం. ఆయన పని సృష్టించడం కాదు, సృష్టిలోని ప్రాణులకు ప్రాణం పోసే అనుభూతులను కాపాడటం. అయితే ఇదంతా జరుగుతున్న తరుణంలో మరోవైపు బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నాడు. పంచభూతాలను కలిపాడు. కొండలను, కోణలను, పక్షులను, జంతువులను, చివరకు మనిషిని కూడా సృష్టించాడు. కానీ అక్కడ ఒక పెద్ద వింత చోటు చేసుకుంది. బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ లోకంలో జీవం ఉంది, కానీ జీవకళ లేదు. మనుషులు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు, కానీ వారి కళ్ళలో ఎటువంటి కదలిక లేదు. బిడ్డ ఏడుస్తున్నా తల్లికి పాలు ఇవ్వాలనిపించడం లేదు. ఆకలి వేస్తే పక్కనే ఉన్న మిత్రుడిని కూడా చంపి తినేసేంత క్రూరంగా మారుతున్నారు జీవులు. అక్కడ ప్రేమానురాగాలు లేవు, జాలి దయలు లేవు, కనీసం భయం కూడా లేదు. కేవలం యంత్రాలలా తిరుగుతున్న జీవచ్చవాలు మాత్రమే ఉన్నాయి. ఇది చూసి సృష్టికర్త బ్రహ్మదేవుడు హడలిపోయిపోయాడు. నా సృష్టిలో ఎక్కడ లోపం జరిగింది? ఎందుకు ఈ ప్రాణులు ఇంత జడంగా ఉన్నాయి అని ఆలోచిస్తూ సరాసరి వైకుంఠానికి చేరుకున్నాడు. శేషపాన్పుపై పవలించిన మహావిష్ణువును చూసి ఆవేదనతో ఇలా అన్నాడు: దేవా, నేను అద్భుతమైన శరీరాలను సృష్టించాను, కానీ అవి కేవలం మట్టి బొమ్మల్లా ఉన్నాయి. వాటిలో స్పందన లేదు, భావం లేదు. ఈ సృష్టిని సంపూర్ణం చేసే మార్గం లేదా? అప్పుడు మహావిష్ణువు తన కళ్ళు మెల్లగా తెరిచి చిరునవ్వు చిందించాడు. బ్రహ్మదేవా, నువ్వు రూపాలను ఇచ్చావు, కానీ ఆ రూపాలకు అర్థాన్ని ఇచ్చే భావబిందువు నీ దగ్గర లేదు. అది కేవలం ఆ కాలాతీత దేవుడు నీలకంఠాక్షుడి దగ్గర మాత్రమే ఉంది. సృష్టికి మూలమైన ఆ నీలి కాంతిని నువ్వు పొందినప్పుడే నీ సృష్టికి ఒక అర్థం, పరమార్థం లభిస్తాయి అన్నాడు. కాని ఆ దేవుణ్ణి చేరుకోవడం ఎలా? అస్సలు ఎవరూ చూడని ఆ భావారణ్యం ఎక్కడుంది? వైకుంఠంలో మహావిష్ణువు మాటలు విన్న బ్రహ్మదేవుడు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ అజ్ఞాత లోకం గురించి, ఆ నీలకంఠాక్షుడి గురించి దేవతలకు కూడా తెలీదని ఆయనకు అర్థమైంది. అయితే ఆ అన్వేషణకు ఎవర్ని పంపాలి? లోకాలను పాలించే దేవుళ్లకు ఆ లోకం అగమ్యగోచరం. అప్పుడే బ్రహ్మదేవుడు ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు. దేవుళ్లకు సాధ్యం కాని పనిని ఒక స్వచ్ఛమైన మనసు కలిగిన చిన్న ప్రాణి మాత్రమే చేయగలదని భావించాడు. అదే సమయంలో భూలోకంలో ధర్మదత్తుడు అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను మిగతా పిల్లల్లా కాదు. నిత్యం లోకం ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది, మనుషులు ఎందుకింత క్రూరంగా ఉన్నారు అని తనలో తాను మదనపడేవాడు. ఆ బాలుడి మనసులోని ఆవేదనను గమనించిన బ్రహ్మదేవుడు ధర్మదత్తుడి కలలో ప్రత్యక్షమై భావారణ్యం గురించి, నీలకంఠాక్షుడి దగ్గర ఉన్న భావబిందువు గురించి వివరించాడు. తన జాతికి ప్రాణం పోయడానికి ఆ బాలుడు సిద్ధమయ్యాడు. అలా ధర్మదత్తుడి ప్రయాణం మొదలైంది. అతను మంచుగడ్డ కట్టిన పర్వతాలు, నిప్పులు చిమ్మే అడవులు దాటుకుంటూ వెళ్తున్నాడు. దారిలో అతనికి ఎదురయ్యే వింతలు అన్నీ ఇన్నీ కావు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పక్షి ఎదురైంది. ఆ పక్షికి రెక్కలు లేవు, కానీ గాలిలో తేలుతూ మాట్లాడుతోంది. ఓ చిన్నారి, నువ్వు వెళ్తున్న దారి మరణానికి దారి. అక్కడ రంగులు మనసును భ్రమింపచేస్తాయి. నిశ్శబ్దం నీ గుండెను ఆపేస్తుంది. వెనక్కి వెళ్ళిపో అని హెచ్చరించింది. కాని ధర్మదత్తుడు లొంగలేదు. నాకు చావు భయం లేదు పక్షి. నా తల్లి కళ్ళలో ప్రేమ చూడాలని ఉంది. నా సోదరుల కళ్ళలో కరుణ చూడాలని ఉంది. నా జాతికి భావం లేని ఈ నరకం నుండి విముక్తి కావాలి అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. అతని మాటలకు ఆ పక్షి దారి ఇచ్చింది. అలా అడుగులు ముందుకు వేస్తుండగా చుట్టూ ఉన్న పరిసరాలు మారడం ప్రారంభించాయి. ఆకాశం ఊదా రంగులోకి, నేల నీలి రంగులోకి మారుతోంది. గాలిలో ఒక వింత సువాసన. అదే భావారణ్యం యొక్క పొలిమేరలు. బ్రహ్మదత్తుడు భావారణ్యం పొలిమేరలు దాటి లోపలికి అడుగుపెట్టాడు.
ఇప్పటివరకు అతను చూసిన లోకం పూర్తిగా బూడిద రంగులో జీవం లేనట్టుగా ఉంది. కానీ ఇక్కడ ప్రతి అడుగు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. నేలంతా స్ఫటికంలాగా మెరుస్తోంది. దానిపై నడుస్తుంటే సంగీతం వినిపిస్తోంది. చుట్టూ ఉన్న చెట్లు ఆకులు కొమ్మలతో కావు, రంగురంగుల కాంతి తరంగాలతో ఏర్పడ్డాయి. ఆ కాంతి అతని దేహంపై పడుతుంటే అతని మనసులో ఎన్నడూ ఎరుగని భావనలు కలుగుతున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వింత చెట్టు కనిపించింది. దాని కాండం ఎరుపు రంగులో, ఆకులు ఊదా రంగులో మెరుస్తున్నాయి. దాని చుట్టూ నిలబడి కొందరు జీవులు ఏడుస్తున్నారు. వారి కన్నీళ్లు కూడా నీలికాంతిలా మెరుస్తూ కింద పడగానే రత్నాలుగా మారుతున్నాయి. ధర్మదత్తుడు వారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. ఒక జీవి ఇలా అంది, చిన్నారి, మాకు దుఃఖమంటే ఏమిటో తెలియదు. కానీ ఈ చెట్టు నుండి వచ్చే కాంతి మమ్మల్ని ఏడిపిస్తోంది. మాకు ఇది వింతగా ఉంది, కానీ బాధిస్తోంది. ధర్మదత్తుడు ఆశ్చర్యపోయాడు. భావాలు లేని లోకంలో ఇక్కడ భావాలు ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకునే శక్తి లేదు. మరోచోట ఒక పెద్ద కొలను కనిపించింది. దాని నీరు పచ్చ రంగులో ఉడుకుతున్నట్టుగా ఉంది. ఆ కొలను చుట్టూ నిలబడిన జీవులు ఒకరిపై ఒకరు కోపంతో గర్జిస్తున్నారు. వారి కళ్లలో నిప్పులు చిమ్ముతున్నాయి. ఆ కొలను నుండి వచ్చే కాంతి వారిని క్రోధావేశాలకు గురిచేస్తోంది. నాకు కూడా కోపం వస్తోంది, ఎందుకు అని ధర్మదత్తుడు తనలో తాను ఆలోచించుకున్నాడు. ఈ అరణ్యం లోపలికి వెళ్తున్న కొద్దీ బయటి లోకంలో లేని కోపం, దుఃఖం, భయం, అసూయ అన్నీ అతని మనసును చుట్టుముట్టాయి. అతని పట్టుదల సడలడం ప్రారంభమైంది. అప్పుడు ఆకాశం నుండి ఒక మెరుపు లాంటి నీలికాంతి ధర్మదత్తుడిపై పడింది. అది మహావిష్ణువు సందేశం. ధర్మదత్తుడా, భయపడకు. ఈ కోపం, దుఃఖం ఇవన్నీ భావబిందువును చేరుకోవడానికి అవసరమైన పరీక్షలు. నువ్వు నిస్వార్థంతో బయలుదేరావు. ఆ పట్టుదలే నిన్ను నీలకంఠాక్షుడి దగ్గరికి చేరుస్తుంది. ఆ మాటలతో ధర్మదత్తుడికి మళ్లీ ధైర్యం వచ్చింది. అతని చుట్టూ ఉన్న దుఃఖం, కోపం తరంగాలు కరిగిపోయాయి. అతను తన సాహసయాత్రను ముందుకు కొనసాగించాడు. ధర్మదత్తుడు ఆ వింత ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా పరిసరాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. ఇప్పటి వరకు అతను చూసిన రంగుల కోలాహలం, క్రోధావేశాల కొలను అన్నీ మాయమైపోయాయి. ఇక్కడ అంతటా ఒకే ఒక రంగు. అది ప్రశాంతమైన, గాఢమైన నీలిరంగు. ఆకాశం లేదు, నేల లేదు. కేవలం అనంతమైన నీలి కాంతి తరంగాలు మాత్రమే ఉన్నాయి. ఆ కాంతిలో తేలుతున్నట్టుగా ధర్మదత్తుడు ముందుకు సాగుతున్నాడు. అతని మనసులో ఉన్న భయం, అలసట అన్నీ తొలగిపోయి ఒక వర్ణించలేని పవిత్రమైన అనుభూతి కలుగుతోంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ అనంతమైన నీలికాంతి మధ్యలో ఒక పెద్ద స్ఫటిక పీఠంపై ఒక స్త్రీ రూపం ధ్యానముద్రలో ఉంది. ఆమె దేహం వెలుగుతో నిండి ఉంది, కానీ ఆమె ముఖం నుండి వెలువడే కాంతి మాత్రం నిరంతరం రంగులు మారుతోంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది. ఆమె కళ్ళు తెరిచి ధర్మదత్తుడిని చూసినప్పుడు అతని హృదయంలో ఒకేసారి కోటి రాగాలు పలికినట్టు అయింది. ఆమె ఎవరో కాదు, భావదేవత. ఆమె నీలకంఠాక్షుడికి అత్యంత ప్రియమైన సృష్టి. చిన్నారి, నువ్వీ అరణ్యం అంతర్భాగాన్ని చేరుకున్న మొదటి ప్రాణివి. నీ నిస్వార్థమైన కోరిక నన్ను ప్రసన్నం చేసుకుంది అని భావదేవత చిరునవ్వుతో అంది. ఆమె మాటలు పలికినప్పుడు ఆమె చుట్టూ ఉన్న నీలికాంతి తరంగాలు మెరుస్తూ సంగీతాన్ని వినిపించాయి. మా లోకంలో భావాలున్నాయి, కానీ వాటిని అర్థం చేసుకునే శక్తి లేదు అని నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు భావబిందువును చేరుకోవడానికి చివరి పరీక్షను ఎదుర్కోవాలి. ధర్మదత్తుడు పట్టుదలతో తల ఊపాడు. ఆమె తన చేతిలోని స్ఫటిక దండంతో ఒక వింతైన కాంతిని సృష్టించి ధర్మదత్తుడి ముందు ఉంచింది. ఈ కాంతిలో నీకు నీ స్వచ్ఛమైన ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ ఆ ప్రతిబింబం నీ లోపల ఉన్న భావాలను పట్టి ఉంచుతుంది. నువ్వు ఆ భావాలను జయించి ఈ కాంతిని దాటి వెళ్ళాలి. ధర్మదత్తుడు ఆ కాంతిలోకి అడుగుపెట్టాడు. అందులో అతని రూపం చాలా స్పష్టంగా, కానీ అత్యంత ఎమోషనల్గా కనిపించింది. అతని ప్రతిబింబం నవ్వుతోంది, ఏడుస్తోంది, కోపంతో ఊగిపోతోంది.
అతను ఆ ప్రతిబింబం నుండి వెలువడే భావతరంగాలను జయించి పట్టుదలతో ముందుకు సాగాడు. అతని పవిత్రమైన కోరిక అతనికి దారి చూపింది. చివరకు అతను ఆ కాంతిని దాటి భావదేవత ముందు నిలబడ్డాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. భావదేవత చిరునవ్వుతో ధర్మదత్తుడిని చూసింది. ఆమె కళ్ళలో అనంతమైన కరుణ కనిపిస్తోంది. చిన్నారి, నువ్వు పరీక్షలో నెగ్గావు. నీ పట్టుదల, నిస్వార్థం నన్ను ప్రసన్నం చేసుకున్నాయి. ఇప్పుడు భావబిందువును పొందే సమయం ఆసన్నమైంది అని భావదేవత అంది. ఆమె మాటలు పలికినప్పుడు ఆమె చుట్టూ ఉన్న అనంతమైన నీలి కాంతి తరంగాలు మెరుస్తూ సంగీతాన్ని వినిపించాయి. ఆమె తన చేతిలోని స్ఫటిక దండంతో ఒక వింతైన కాంతిని సృష్టించి ధర్మదత్తుడి ముందు ఉంచింది. ఆ కాంతిలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ అనంతమైన నీలి కాంతి మధ్యలో ఒక పెద్ద స్ఫటిక పీఠంపై ఒక చిన్న నీటి బిందువు తేలుతోంది. అది సాధారణ నీటి బిందువు కాదు, అది భావ బిందువు. అది నిరంతరం రంగులు మారుతోంది. ఈ బిందువును నువ్వు పొందాలి, కానీ దానిని తాకినప్పుడు నీ లోపల ఉన్న భావాలను పట్టి ఉంచుతుంది. నువ్వు ఆ భావాలను జయించి ఈ బిందువును పొందాలి. ధర్మదత్తుడు పట్టుదలతో తల ఊపాడు. అతను ఆ బిందువు వైపు ముందుకు సాగాడు. ఆ బిందువును తాకినప్పుడు అతని హృదయంలో ఒకేసారి కోటి రాగాలు పలికినట్టు అయింది. అతని రూపం చాలా స్పష్టంగా, కానీ అత్యంత ఎమోషనల్గా కనిపించింది. చివరకు అతను ఆ బిందువును పొందాడు. ఆ బిందువు అతని చేతిలోకి వచ్చినప్పుడు అతని దేహంపై రకరకాల రంగులు పడుతున్నాయి. అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. భావదేవత చిరునవ్వు నవ్వింది. నువ్వు భావబిందువును పొందావు. ఇప్పుడు నీ జాతికి భావం లేని ఈ నరకం నుండి విముక్తి లభిస్తుంది అని భావదేవత అంది. ధర్మదత్తుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి తన సాహసయాత్రను ముందుకు కొనసాగించాడు. ధర్మదత్తుడి చేతిలో ఇప్పుడు భావబిందువు ఉంది. అది కోటి సూర్యుల ప్రకాశంతో మెరుస్తూ అతని అరచేతిలో ఒక ప్రాణంలా కొట్టుకుంటోంది. భావదేవత దీవెనలు తీసుకుని అతను వెనక్కి తిరిగాడు. కాని అన్వేషణ కంటే తిరుగు ప్రయాణం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది. అతను భావారణ్యం పొలిమేరలు దాటి మళ్లీ ఆ శూన్య ప్రదేశంలోకి అడుగుపెట్టాడు. అకస్మాత్తుగా అక్కడ కాలం స్తంభించిపోయింది. అతని ముందు ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమైంది. అది నీడలతో నిర్మితమైన ఒక రాక్షస రూపం. దాని పేరు శూన్యాసురుడు. సృష్టిలో భావాలు పుడితే తన ఉనికి ఉండదని భావించిన ఆ అసురుడు ధర్మదత్తుణ్ణి అడ్డుకున్నాడు. ఓ చిన్నారి, ఈ బిందువును నాకిచ్చేయి. నీకు కావాల్సినంత బంగారం, లోకాన్ని ఏలే శక్తినిస్తాను. లేదంటే ఈ చీకటిలోనే నిన్ను సమాధి చేస్తాను అని గర్జించాడు. అతని గర్జనకు చుట్టూ ఉన్న కొండలు పిండి అయిపోతున్నాయి. ధర్మదత్తుడు భయపడలేదు. అతను భావబిందువును తన గుండెకు హత్తుకున్నాడు. శూన్యాసురుడా, నాకు బంగారం వద్దు, అధికారం వద్దు. నా జాతి కళ్ళలో కన్నీరు తుడవగలిగే ఈ చిన్న బిందువు చాలు. దీనిని ఇచ్చే ప్రసక్తే లేదు అని బదులిచ్చాడు. ఆగ్రహించిన అసురుడు తన మాయాశక్తులతో ధర్మదత్తుడి చుట్టూ ఒక చీకటి వలయాన్ని సృష్టించాడు. ఆ చీకటిలో ధర్మదత్తుడికి తన దారి కనిపించటం లేదు, ఊపిరి ఆడటం లేదు. కానీ సరిగ్గా అప్పుడే ఒక వింత జరిగింది. అతని చేతిలోని భావబిందువు నుండి కరుణ అనే రంగు వెలువడింది. ఆ వెలుగు ఆ చీకటిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. ధర్మదత్తుడు గ్రహించాడు, ఈ బిందువు కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక ఆయుధం. అతను తన మనసులోని ప్రేమను ఆ బిందువుపై కేంద్రీకరించాడు. ఒక్కసారిగా ఆ బిందువు నుండి వేల సంఖ్యలో వెలుగు బాణాలు దూసుకు వెళ్లి శూన్యాసురుడిని తాకాయి. చీకటితో నిండిన ఆ అసురుడు ఆ ప్రేమ కాంతిని తట్టుకోలేక కరిగిపోయాడు. నిశ్శబ్దం మళ్లీ రాజ్యమేలింది. ధర్మదత్తుడు తన లక్ష్యం వైపు మరో అడుగు వేశాడు. శూన్యాసురుడిని జయించిన తర్వాత ధర్మదత్తుడికి దారి సుగమమైంది. అతను ఆ అజ్ఞాత లోకం నుండి బయటికి వచ్చి మళ్లీ మనకు తెలిసిన సూర్యచంద్రులు ఉన్న విశ్వంలోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో ఉన్న భావబిందువు ఇప్పుడు లోకానికి కొత్త వెలుగును ప్రసాదించడానికి సిద్ధంగా ఉంది. అతను భూలోకం వైపు తన ప్రయాణాన్ని వేగవంతం చేశాడు. చివరకు అతను బయలుదేరిన ఆ చిన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ మనుషులు ఇంకా అలాగే జడంగా, యంత్రాలలా తిరుగుతున్నారు. వారి కళ్ళలో జీవకళ లేదు. ధర్మదత్తుడు గ్రామ మధ్యలో ఉన్న ఎత్తైన కొండపైకి ఎక్కాడు. తన 2 చేతులతో భావ బిందువును పైకి లేపాడు.
ఓ కాలాతీత దేవా, నీలకంఠాక్షుడా, నా జాతికి నువ్వు ప్రసాదించిన ఈ అమృతాన్ని లోకానికి అంకితం చేస్తున్నాను అని ప్రార్థించాడు. అకస్మాత్తుగా ఆ బిందువు నుండి కోటి సూర్యుల ప్రకాశంతో ఒక కాంతి పేలింది. అది వర్షంలా లోకమంతటా కురిసింది. ఆ కాంతి రేణువులు మనుషులపై, జంతువులపై, చెట్లపై పడ్డాయి. ఒక్కసారిగా లోకం మారిపోయింది. జడంగా ఉన్న మనుషుల కళ్ళలో మెరుపు వచ్చింది. ఒక తల్లి తన బిడ్డను చూసి మొదటిసారిగా ఆనందంతో ఏడ్చింది. ఆ కన్నీరు రత్నంలా మెరిసింది. ఒక స్నేహితుడు మరో స్నేహితుణ్ణి కౌగిలించుకున్నాడు. శత్రువులు ఆయుధాలు కింద పడేసి చేతులు కలుపుకున్నాడు. లోకంలో ప్రేమ, కరుణ, జాలి, దయ, భయం అన్ని భావాలు పుట్టాయి. లోకం రంగులమయంగా మారింది. ఆకాశం నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మదేవుడు తన సృష్టి సంపూర్ణమైనందుకు ఆనందంతో సంతోషించాడు. విష్ణుమూర్తి వైకుంఠం నుండి చిరునవ్వు నవ్వాడు. లోకం ఒక గొప్ప పండుగలా మారింది. ధర్మదత్తుడు ఆ కొండపై నుండి లోకాన్ని చూస్తూ నిలబడ్డాడు. అతని ముఖంలో అలసట లేదు, కేవలం తృప్తి మాత్రమే ఉంది. ఆ చిన్నారి సాహసం లోకానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. అప్పటి వరకు బ్రహ్మదేవుడికే తెలియని ఆ కాలాతీత దేవుడు, నీలకంఠాక్షుడు, ఇప్పుడు ప్రతి మనిషి హృదయంలో ఒక భావమై నిలిచిపోయాడు. ప్రేమ సామ్రాజ్యం మొదలైంది.